అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాప మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమందో ఈరోజు మనం తెలుసుకో. ఆనందికి ఏం చేయాలో తెలియక విషయాలన్నీ తెలిసిన తర్వాత వెళ్ళి గుడిలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య చెప్పింది, పూర్ణిమ భర్త ఎవరో కాదు మీ మామయ్య గారే, మీ మామయ్య గారు రెండవ భార్య కూతురి ఆ చైత్ర అంటూ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అప్పుడే ఆదిత్య కూడా చెప్తాడు, ఆ రెండో భార్య ఎవరో కాదు పూర్ణిమే అని చెప్తాడు. ఇంతలో వాళ్ళ మామయ్య కూడా చెప్తాడు, ఇంతవరకు నడిపించావు నువ్వే, ఇప్పుడు మిగతాది కూడా నడిపించాల్సిన బాధ్యత కూడా నీదేనమ్మా. ఎవరికి నష్టం కాకుండా ఈ పెళ్ళిని నువ్వే జరిపించాలి. మరో పాపాన్ని మోసే శక్తి నా గుండెకి లేదమ్మా అని చెప్పిన విషయాలన్నీ గుడిలో కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అత్తగారి పరువు కాపాడాల్సిన బాధ్యత కూతురుగా లాంటి కోడల బాధ్యత ఖచ్చితంగా. ఒక కోడలుగా తన ఇంటికే ప్రయారిటీ ఇవ్వాలి అని వాళ్ళ జ్యోతమ్మ చెప్పిన మాటలకు కూడా ఆలోచిస్తూ అలా కూర్చొని ఉంటుంది. దాన్ని చూసి పూజారి తాత వచ్చి పలకరిస్తూ ఉంటాడు. అమ్మా ఎందుకు ఇటా కూర్చున్నావు? గుడికొచ్చి శివయ్య ముందుకు నిల్చోకుండా ఏడొచ్చి కూర్చున్నావేంటి అని అడగడంతో, ఏం పూజారి చేత ముందుకొచ్చి చెప్పుకుంటేనా శివయ్య నా సమస్యలు తీరుస్తాడు, లేకపోతే నా సమస్యలు ఆయనకి తెలియవా అని చెప్పడంతో వెంటనే పూజారి తాత వచ్చి అంటే ఆ సమస్య అమ్మా చెప్పు అనడంతో కుట్టి ఇలా సమాధానం ఇస్తుంది. 100 కేజీలు బస్తా కొనేవాడికి ఆ మోసేవాడికి ఆ 100 కేజీలు బస్తా కొనే అర్హత ఇవ్వడు. అలాగే ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది పూజారి తాత అంటూ చెప్తుంది. ఏంటమ్మా ఇప్పుడు నీ శివయ్య పైన అంత పెద్ద నిందేశామని చెప్పడంతో, అవును తాత నాకు వచ్చిన సమస్య ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి, ఇప్పుడు ఒక దారే ఉంది, ఆ దారి కూడా నాకు నిప్పుల గుండం లాగా ఉంది అని చెప్పడంతో, నువ్వు పెద్ద గొప్ప సమస్యలోనే చిక్కుకున్నట్టున్నావు అంటూ వాళ్ళు పూజారి తాత చెప్తాడు. భగవంతుడి సన్నిధిలో పరిష్కారం రాని సమస్య ఏది ఉండదులే అమ్మా, మనకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ పూజారి తాత అడగగానే, నీకు నాకు జీవితం గురించి అన్నీ తెలుసు, నీకు తప్ప నేను ఇంకెవరికి చెప్పుకోవాలి, నా శివయ్యకి చెప్పుకున్నా నీకు చెప్పుకున్నా ఒకటే తాత, చెప్తాను విను అసలు ఏం జరిగిందో. కుట్టి అంతా చెప్పేస్తుంది. వాళ్ళ అత్తయ్య ఇలా చెప్పిందని, పెళ్లి చేయాలనుకున్నాను, శ్రీతని ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు మా మామయ్య గారు రెండో భార్య అంట, మా అత్తయ్య గారు చెప్పారు. ఆదిత్య గారి దగ్గరికి వెళ్తే ఆదిత్య గారు కూడా చెప్పారు పూర్ణిమే మా నాన్నకి రెండో భార్య అని. మా మామయ్య దగ్గరికి వెళ్తే ఇంతవరకు జరిపించావు, మిగతా నువ్వే జరిపించాల్సిన బాధ్యత ఉంది అంటూ మా మామయ్య మాట తీసుకున్నారు అంటూ చెప్పడంతో పూజారి కూడా ఆశ్చర్యపోతాడు. ఇదంతా చెప్పి జ్యోతమ్మకి చెప్తే, అత్తయ్యకి బాధ్యత నెరవేర్చాలి అంటూ జ్యోతమ్మ చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి, అసలు తాంబూలాలు కూడా నేనే అందుకున్నాను, పెళ్లి రాటకు నేనే ఇచ్చాను, ఈ పెళ్లి జరగడానికి కూడా నేనే కారణం, ఇది తాత పూజారి తాత జరిగింది అంటూ ఆనంది అన్నితో చెప్పేస్తుంది. సముద్రంలో రేణువులాగా అన్నీ ఒక చోట కలిపినట్టు ఇప్పుడు అందరూ కలిసి ఒకటే చోటు కలిశారు. మా మామయ్య జీవితంలో లేని వాళ్ళు, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయిని మా తమ్ముడు ప్రేమించాడు, ఇదే గుడిలో నేను వాళ్ళకి మాటిచ్చాను పెళ్లి జరిపిస్తాను, కానీ ఇప్పుడు మా అత్తయ్య పరువు కూడా నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా పూజారి తాత అంటూ ఆనంది. ఇప్పుడు చెప్పు పూజారి తాత అసలు ఏమైంది, ఇప్పుడే చెప్పు, నేను అసలు ఏం చేయాలి, పెళ్లి జరిపిస్తే నేను మా అత్తయ్య గారు పరువు తీసిందాన్ని అంత, పెళ్లి జరగకపోతే నేను మా తమ్ముడికి ఇచ్చిన మాటను పోగొట్టిన దాన్ని అవుతానని చెప్పడంతో, అంతా ముందుగానే నిర్ణయిస్తారు. మనం ఎవరో అమ్మ, మనం నిమిత్త మాత్రంలే, అసలు కొన్ని జరుగుతున్న కథలుగా సాక్ష్యాలుగా మిగులుతామే తప్ప కర్మలకు కర్తలం కాలేం కదా. ఇదంతా శివయ్య, ఇది కర్మ ఫలితం అమ్మ, 20 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని నీకు తెలియదు ఎవరికీ తెలియదు, కానీ వాళ్ళనే వచ్చి మీ చిన్నత్తయ్య కూతురునే మళ్ళీ నీ తమ్ముడు ప్రేమించాడు అంటే కర్మ ఫలితం అంతే, దాన్ని కలపడానికి నువ్వే సహాయం చేసేలాగా శివయ్య చేశాడు అంతే తప్ప ఇంకేం లేదు, ఇది దైవ సంకల్పం, ఖచ్చితంగా జరుగుతుంది పూజారి తాత ఆనందికి చెప్తాడు. ఇప్పుడు నీకు నిజం తెలిసింది, ఏటు తేల్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఏం చేయాలో తెలియక డోలాయమానంలో డోలకల్లా అటు ఇటు ఊగుతుంది నీ మనసు అంతే. మీ అమ్మ ఏం చెప్పిందో నేను అడగను, కానీ నేను ఒక మాట చెప్తాను వింటావా అంటూ పూజారి తాత చెప్తాడు. వింటాను పూజారి తాత చెప్పు అంటూ చెప్తాడు. అన్నిటికంటే ధర్మం గొప్పదమ్మా, ధర్మంగా ఉండు, ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. నీ తల్లి చావు బతుకుల్లో ఉంటే నువ్వు కన్న కూతురుగా ఉంటేనే వెళ్ళి ఆవిడ ప్రాణాలు కాపాడావు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు కాబట్టే నువ్వే అసలైన బిడ్డవని జ్యోతమ్మకు చెప్పకపోయినా భగవంతుడు మీ ఇద్దరిని ఒకే చోట పెట్టాడు అంటూ పూజారి తాత ఆనందికి చెప్తాడు. ఓ కన్న తల్లికి బిడ్డకి ఉన్న వాత్సల్యాన్ని నీ తల్లి నీ మీద చూపించేలా చేశాడు, చూసావు కదా శివ ఎలాంటి వాడో. ఇదంతా నువ్వు కోరుకోవడం వల్లే జరిగింది, లేదా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం వల్లే జరిగింది అంతే. ఇప్పుడు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే ఎవరికి ఏ నష్టం ఉండదు. పూర్ణిమ చావు నుంచి బయటపడింది కాబట్టి వాళ్ళ కూతురు దిష్టిలుసి లోపలికి రానిస్తుంది. ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని చెప్పడంతో, చావు నుంచి బయటపడ్డావే, ఇప్పుడు ఎందుకు మనం ఇలా చేయకూడదు, నువ్వు లేకపోయింటే నేను చచ్చిపోయి ఉండేది, నువ్వు పడిపోయి ఉండేదాన్ని కదా అని చెప్తే, సూటిగా ఒక మాట అడుగుతాను చెప్పమ్మా అంటూ పూర్ణిమని
వాళ్ళ కూతురు అడుగుతుంది, మా నాన్న ఎవరు అసలు చెప్పు అంటూ అడుగుతుంది. ఇందుమతి గారు చెప్పారు కదా కావాలని యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. అసలు ఎవరమ్మా మా నాన్న, కావాలని ఎవరు చేయించారు? ఆ యాక్సిడెంట్ అయిపోవడం నీకు ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ రావడం కారణం నువ్వు చాలా కంగారు పడ్డావు. ఆ ఫోన్ చేసింది ఎవరు, అసలు ఏం మాట్లాడారు నీతో అని పూర్ణిమని అడుగుతుంది. నాన్నే అంతా చేపిస్తున్నాడా ఏంటి అంటూ చైత్ర వాళ్ళ అమ్మని అడగడంతో నేను చెప్పానా అంటూ వాళ్ళ అమ్మ అడుగుతుంది. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది కదా, నేను ఇంకేమైనా అర్థం చేసుకోవాలి అంటూ చైత్ర చెప్తుంది. ఎందుకు పెద్దమ్మ నువ్వు అలా చేపించావు అంటూ జీవన వాళ్ళ పెద్దమ్మను అడుగుతుంది. వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు ఆమెను చంపించాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు, సునందకు తప్ప. ఆ క్లారిటీ మాత్రం పూర్ణిమకు ఉంది, అందుకే ఇలా చేయించాను. వాళ్ళు భయపడి పారిపోతే ఊరి నుంచి అంటూ జీవన అడుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా పారిపోరు, ఈ పెళ్లి తొందరగా చేయించాలని కోరుకుంటారు. దాన్ని ఖచ్చితంగా కుట్టికి తెలిసేలా మనం చేద్దాం. జ్యోతి సూర్య వియ్యపురాలని తెలియనంత వరకు పూర్ణిమకుండే భయం వేరు. ఒక్కసారి ఆ నిజంగా అని తెలిసిందనుకో నువ్వు అన్నదే జరుగుతుంది. అందుకే ఇవేవి తెలియకముందే అనుకున్నది జరగాలి. వాళ్ళు అనుకున్నట్టు పెళ్లి కానీ జరిగితే పీటల మీదైనా పెళ్ళి ఆగిపోతుంది. జ్యోతి సునంద వియ్యపురాలని తెలిస్తే పూర్ణిమ ఖచ్చితంగా తగ్గి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఖచ్చితంగా మనం చేయాలనుకుని చేయాలి. ఇవేమి మా ఇంట్లో తెలియవు కదా అంటూ జీవన వాళ్ళ పెద్దమ్మకు చెప్తుంది. తెలియకుండా మేనేజ్ చేయాలి, మేనేజ్ చేస్తున్నాను కూడా అంటూ వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటూ జీవన అడుగుతుంది. మనం అనుకున్నది జరగడానికి ఈ బెదిరింపు సరిపోదు, కానీ దీన్ని మనం ఇంకాస్త పెద్దదిగా చూపించాలి అంటూ చెప్తుంది. సరే ఎలా అంటూ జీవన అడుగుతుంది. సునంద ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను చంపేస్తుందనే భయాన్ని పూర్ణిమకి ఖచ్చితంగా పుట్టించాలి. అప్పుడే ఈ పెళ్ళి తొందరగా జరిపించాలి. అప్పుడు పూర్ణిమ భయపడుతుంది. మనం పూర్ణిమ భయాన్ని పోగొట్టి ఈ పెళ్ళి తొందరగా జరగడం ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారం అని చూపించాలి. అప్పుడు పూర్ణిమ ఖచ్చితంగా ఆలోచనలో పడి ఈ పెళ్ళి ఎలాగైనా తొందరగా చేయించాలి అని ఆశపడుతుంది. ఆనందికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం చేయాలి నేను అసలు అనుకుంటూ ఉంటుంది. జ్యోతమ్మేమో అత్తింటి గౌరవాన్ని పోగొట్టకూడదు అని చెప్పింది. అత్తయ్య ఏమో ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను అని చెప్తున్నారు. మామయ్య ఏమో ఈ పెళ్ళి ఎలాగైనా జరిపించమన్నట్టు చెప్పారు అని చెప్పడంతో ధర్మం కోసమే నిలబడమని పూజారి తాత చెప్పాడు. ఎవరికి ఏం సమస్య కాకుండా ఉండాలి అని చెప్పాడు. ఇంతలో కుట్టిని ఎలాగైనా ఈ సమస్యలో ఇరికిచ్చాలని చెప్పి ఇందుమతి కుట్టికి కాల్ చేస్తుంది. పూర్ణిమకి యాక్సిడెంట్ జరిగింది, నీకేం తెలియదా అంటూ ఫోన్ చేయగానే చెప్తుంది. ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి అని చెప్పడంతో పూర్ణిమ గారికి యాక్సిడెంట్ జరిగిందా అంటూ ఇందుమతిని అడుగుతుంది. అవును యాక్సిడెంట్ జరిగింది అంటూ ఇందుమతి అడుగుతుంది. జస్ట్లో మిస్ అయింది, కానీ అది యాక్సిడెంట్ కాదు అంటూ ఇందుమతి చెప్తుంది. మరేంది అని చెప్పడంతో మర్డర్ ప్లాన్ అంటూ ఇందుమతి చెప్తుంది. మర్డర్ ప్లాన్ అని చెప్పడంతో అసలు ఏం జరిగింది ఇందమ్మగారు, నాకైతే అలాగే అనిపించింది అంటూ చెప్తుంది. మేము షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఎవరో వచ్చి గుద్దైపోయారు, అప్పుడు చైత్ర వాళ్ళ అమ్మని కాపాడింది, అలా జరిగిందంతా ఇందుమతి చెప్పేస్తుంది. సరే నేను వెళ్ళి రేపు కలుస్తాను అంటూ చూడు కుట్టి వాళ్ళు ఇంతసేపు నిన్ను నమ్ముకొని ఇంత దూరం కూడా వచ్చారు, వాళ్ళకి నమ్మకం కలిగించు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చైత్రకి పూర్ణిమకి అంటూ ఇందుమతి చెప్తుంది. మాదిరి అక్కడ కూర్చొని ఉంటే వెళ్ళి ఏమీ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సీన్. ఎందుకు రా ఒక పెద్ద మనిషి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోంటే నీ భార్యకు నువ్వు ఏదో తెచ్చావు అది నాకు పెట్టేస్తావని చెప్పి పెట్టకుండా వెళ్ళిపోతున్నావు కదా పలకరించకుండా అని చెప్పడంతో లేదు మామ ఇదిగో మల్లెపూలు అని చెప్పి చూపిస్తాడు. మల్లెపూలు ఎందుకు అంత దాచిపెట్టుకొని ఉన్నావు అంటూ సింహాద్రి అడుగుతాడు. మల్లెపూలే కాదు ఈ సెంటు కూడా చూడు మావా అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి చెప్తాడు. ఎందుకురా అదే అని అడగడంతో పూల మీద ఇది చల్లితే పెళ్ళం తలలో పెడితే వచ్చి నన్ను కౌగిలించుకుంటుందంట, అందుకే దీని మీద పెట్టాను అంతే, దీనికి అంత పవర్ నాదరా ఏంటి, ఒక సంవత్సరానికి పోయి బోల్డ్ అండ్ వయసులు ఇచ్చి తీసుకొచ్చాలి నేను అంటూ సీను చెప్తాడు. ఇది ఆడదాని మనసులో లొంగ తీసుకునేగలితే ఇది పవర్ఫుల్ మందురా రే అంటూ చెప్తాడు సింహాద్రి. ఇంకా లేట్ చేయకుండా మందు కొట్టి ఇది నీ పెళ్ళాం తలలో పెట్టుకో, నువ్వు తగ్గొద్దు అంతే అంటూ సింహాద్రి చెప్తాడు. ఇగో నువ్వు పెట్టుకో అని చెప్పి అలేకి చెప్పకుండా అక్కడ పెట్టేసి రావడంతో వాటిని పద్మమ్మ చూసి పద్మమ్మ పూలు పెట్టుకుంటుంది. దాన్ని చూసిన వాళ్ళు సింహాద్రి సీను చాలా షాక్ అవుతారు. అది నా పెళ్ళాం పెట్టుకోలేదేంటి అంటూ ముందే అలేకే బయటకు వస్తే అలేకేని చూస్తారు. తీరా చూస్తే పద్మమ్మ చెవులో పెట్టుకో ఉంటుంది.